మన ఈ శరీరమే ఒక అద్దె కొంప. మనం శాశ్వతంగా ఈ భూమిపై నివసించడానికైతే రాలేదు. ఈ శరీరం మన సొంతం కాదు, పరమాత్మ ప్రసాదించిన ఒక తాత్కాలిక నివాసం మాత్రమే. అద్దె ఇంటిలో నివసించే వ్యక్తి ఏదో ఒకరోజు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా ఏదో ఒకరోజు మనిషి విడిచిపెట్టక తప్పదు. 9 ద్వారాల శరీరం అనే గృహాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల శరీర సౌందర్యము, బలము, యవ్వనం శాశ్వతం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు ఆహారం అవసరం, నీరు అవసరం, విశ్రాంతి అవసరం, మంచి వస్త్రాలను ధరింపజేస్తాం, ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తాం. అయినప్పటికీ ఈ శరీరం నిత్యమైనది కాదు. కాలం వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టవలసిందే. ఎంతటి సంపద ఉన్నా, ఎంతటి వైభవం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా మరణాన్ని ఎవరూ ఆపలేరు. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రతిరోజును ఈశ్వర అనుగ్రహంగా, ఈశ్వర వరప్రసాదంగా భావించి సత్కార్యాలకు వినియోగించాలి. మనిషి బాధలకు ప్రధాన కారణం అంతులేని ఆశలు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది, కానీ కోరికలకు అంతం అనేదే లేదే. అందువల్ల ఆశలను నియంత్రించి ఆత్మ సంతృప్తిని అలవాటు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మనం సంపాదించిన ధనము, ఆస్తులు, పదవులు, కీర్తి అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. మన వెంట వచ్చేది మాత్రం మన సత్కర్మలు, సేవాభావం, దేశభక్తి, ప్రేమ, కరుణ మాత్రమే. అందుకే జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించడం అత్యంత ముఖ్యమైనది. భగవంతుని నామస్మరణలో జీవించిన వారికి మనశ్శాంతి, ఆత్మానందం, దైవానుగ్రహం లభిస్తాయి. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళుతున్నప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళలేము. మధ్యలో ఉన్న ఈ కొద్ది కాల ప్రయాణాన్ని భక్తితోనో, సేవతోనో, ప్రేమతోనో, ధర్మంతోనో గడిపినప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది. ఈ శరీరం తాత్కాలికం, ఈ ప్రపంచం అనిత్యం, ఈ సంపదలు క్షణభంగురం. కానీ భగవంతుని నామస్మరణ, సద్భక్తి, సత్కర్మలు మాత్రమే శాశ్వత సంపదలు. అందువల్ల శరీర మోహాన్ని తగ్గించి ఆత్మతత్వాన్ని గ్రహించి పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నించడం ప్రతి మానవుని జీవిత పరమార్థం కావాలి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.